హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం శని ఉపగ్రహం పైన సముద్రం. శని గ్రహానికి ఉన్న 140కి పైగా చందమామల్లో ఒకటైన మిమాస్ ఉపరితలం కింద విశాలమైన సముద్రం ఉండవచ్చని ఫ్రెంచి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శని దాని ఉపగ్రహాలను 10 ఏళ్ల పాటు పరిశీలించిన అమెరికన్ ఉపగ్రహం క్యాసినీ అనేక చిత్రాలను, సమాచారాన్ని పంపింది. 2017లో అది శనిగ్రహ వాతావరణంలో మండిపోయింది. క్యాసినీ సమాచారం ఆధారంగా ఫ్రెంచి శాస్త్రవేత్తలు మిమాస్ను అధ్యయనం చేశారు. ఆడియో నాణ్యతను పెంచే కృత్రిమ మేధ. మనుష్యుల మధ్య సంభాషణ జరిగేటప్పుడు అప్పుడప్పుడు వెనక నుంచి వాహనాల శబ్దాలు, టెలివిజన్ కార్యక్రమాల్లోని మాటలు, సంగీతం వంటివి చొరబడుతుంటాం సర్వసాధారణంగా ఉంటాయి. ఇవి ఆడియోలో రికార్డ్ అయిపోతాయి. చెవిలో శ్రవణ సాధనాలను అమర్చుకున్న వారికైతే ఎదుటి వారి మాటలను అర్థం చేసుకోవడం మరింత కష్టమవుతుంది. ఇలాంటి అవాంఛనీయ శబ్దాలను తొలగించేందుకు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథం అందుబాటులోకి వచ్చాయి కూడా. మరోవైపు కొందరు వ్యక్తులు నేపథ్య ధ్వనులను పట్టించుకోకుండా ఎదుటివారు చెప్పేది ఆలకించి అర్థం చేసుకోగల వారిని ఆదర్శంగా తీసుకొని ఆడియో నాణ్యతను పెంచేందుకు ఏఐ సన్నద్ధాలు చేస్తుంది. అమెరికాలోని ఓహయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. భారత్లో జనాభా 60 ఏళ్ళు, అంతకు పైబడిన వృద్ధుల సంఖ్య 13,40,00,000 మంది ఉన్నట్టు, వారిలో 3,04,00,000 మంది జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి స్వల్ప లోపాలతో బాధపడుతున్నారంటూ జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, అమెరికా సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ, బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక సర్వేలో తేలింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక మెట్రో స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. రక్షణ గోడ కూలడంతో శిథిలాల మీద పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అసంఘటితంగా ఉన్న మత్స్యరంగానికి సంఘటితం చేయడంతో పాటు చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సహాయపడే విధంగా సంస్థాగత ఆర్థిక సాయాన్ని అందించడానికి ఉద్దేశించిన 6,000 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం గురువారము ఆమోదం తెలిపింది. చేపల సాగు రంగానికి బీమా కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు. మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి మెరైన్ 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించడానికి కేబినెట్లో అంగీకరించింది. గడిచిన సంవత్సరం కాలమంతా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి అధిగమించిందని ఐరోపాకు చెందిన కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ C3S గురువారం ప్రకటించింది. ప్యారిస్ వాతావరణ సభ నిర్దేశించిన ఉష్ణోగ్రత పరిమితిని 1.5 డిగ్రీల సెల్సియస్ను ఇలా ఒక సంవత్సర కాలమంతా అధిగమించడం ఇదే ప్రథమం. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఆసియాలో అతిపెద్ద ట్రేడ్ షో ప్రదర్శన అనేది గురువారం ప్రారంభమైంది. OTM ముంబై పేరిట ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన పర్యాటక వ్యాపార సంస్థలు ఇందులో తమ స్టాళ్లను పెట్టాయి. అమెరికాలోని బోస్టన్లో ఉన్న లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 విమానాలు ఢీకొట్టాయి. బాంబు పేలుళ్లు, భారీ హింసల మధ్య గురువారం పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు అనేవి ముగిశాయి. ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. జాతీయ అసెంబ్లీ, 4 ప్రావిన్సుల శాసనసభల కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో తాజా సమాచారం అనేది ప్రకారము నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు అనేది సాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పార్లమెంటు ముట్టడికి రోడ్డెక్కిన రైతులు. గ్రేటర్ నోయిడా పరిధిలో రైతులు పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ సంఖ్యలో బలగాలను మోహరించి ఢిల్లీ శివార్లలో వారిని కట్టడి చేశారు. తాత్కాలిక బడ్జెట్ 2024-25కు సంబంధించిన ఈ బడ్జెట్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లును, జమ్మూ కాశ్మీర్ ఆర్థిక బిల్లులను సభ ఆమోదించింది. రాజ్యసభ వాటిని లోక్సభకు పంపింది. ఈ బిల్లులను బుధవారమే లోక్సభలో ఆమోద ముద్ర పడింది. దీంతో బడ్జెట్ ప్రక్రియ
పూర్తయినట్లు ఆర్థిక వృద్ధి భాగంగా తాత్కాలిక బడ్జెట్లో మూలధన వ్యయాన్ని భారీగా పెంచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో బడ్జెట్ పైన చర్చకు ఆమె సమాధానం ఇచ్చారు. డిస్కంల బకాయి 50,000 కోట్లు తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లోక్సభలో ప్రవేశపెట్టింది. 2022 విద్యుత్ నిబంధనల అమల్లో 139,947 కోట్లు బకాయిలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లం బోధించే యువ ఉపాధ్యాయుడు అందించిన ప్రోత్సాహంతో 5వ తరగతి విద్యార్థులు ఏకంగా ఆంగ్ల కథల సంపుటిని రాశారు. దీన్ని ఈ నెల 11న ఎన్టీఆర్ గార్డెన్స్లోని హైదరాబాద్లో పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించడానికి బాల సాహిత్య రచయితలు డాక్టర్ విఆర్ శర్మ, డాక్టర్ గిరిపెల్లి అశోక్ల నుంచి అనుమతి లభించింది. ఆదిలాబాదు గ్రామీణ మండలం యాఫల్గూడలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బొక గంగయ్య పిల్లలతో చేసిన ఈ ప్రయత్నం ఎందరికూ స్ఫూర్తిగా నిలుస్తుంది. విద్యార్థులు పఠనాసక్తిని పెంచుకోవాలనే ఆలోచనలో గంగయ్య రోజు వారి పాఠ్యాంశాల బోధనలో భాగంగా ఆటపాటల మాదిరిగా వివిధ పాత్రలతో కూడిన కథలను వివరించడం, వాటినే తిరిగి రాయించడం పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో 5వ తరగతి విద్యార్థులు 18 మంది ఆంగ్లంలో కథలు రాశారు. వాటిలో తొలుత కొన్ని తప్పులు, అన్వయ వ్యాకరణ దోషాలను గుర్తించిన గంగయ్య వాటిని సరిచేస్తూ తిరిగి ఇంటి పనిగా రాయించడంతో విద్యార్థుల్లో పరిణతి వచ్చింది. తద్వారా వారు రాసిన వాటన్నిటినీ క్రోడీకరించి ద స్టోరీస్ ఆఫ్ యాఫల్గూడ చిల్డ్రన్స్ పేరిట పుస్తకాన్ని ముద్రించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న అందించిన ప్రోత్సాహం విద్యార్థుల ఆసక్తితో పుస్తకంగా తీసుకురావడానికి ఆనందంగా ఉందని గంగయ్య పేర్కొన్నారు. అధిక పింఛన్ అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపైన ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ రోజుకో నిర్ణయం తీసుకుంటుంది. అర్హులైన వారిని ఆందోళనకు గురి చేస్తుంది. ఒకే పార్టుగా పింఛన్ ఇలా ఫార్ములా ఉంటుందంటూ పేర్కొంటూ ప్రాంతీయ కార్యాలయాల సందేహాల నివృత్తికి ఇస్తున్న వివరణలో మాత్రం దామాషా విధానాన్ని తెరపైకి తేవడం దరఖాస్తుదారులను గందరగోళానికి గురిచేస్తుంది. టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ జనరల్ ర్యాంకుల జాబితాను రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబర్ 20న జారీ చేసిన మార్గదర్శకాలు సవరణలను చేసింది. ఈ సవరణలో మార్గదర్శకాలు ఒక పరీక్షలో 2 కంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థిని స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు తర్వాత ర్యాంకు కేటాయిస్తారు. మార్కుల స్థానికత సమానంగా ఉన్న అప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీ ప్రామాణికంగా తీసుకుంటారు. ఎక్కువ వయసున్న అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు స్థానికత, పుట్టిన తేదీ సమానంగా ఉన్న పక్షంలో ఆ అభ్యర్థికి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. అన్ని కేటగిరీలో సమానంగా ఉంటే ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హత డిగ్రీ, డిప్లొమా, పీజీ ఇలా పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ఇస్తారు. గతంలో పాస్ అయిన తేదీని కూడా, పాస్ అయిన సంవత్సరాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధన ఉండేది. అప్పటికి అన్ని రంగాల్లో సమానంగా ఉంటే ఆ అర్హతల పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటైల్ వచ్చిన వారికి ఉన్నత ర్యాంకు కేటాయిస్తారు. అక్కడ 2 కన్నా ఎక్కువ మంది సమానంగా ఉంటే అభ్యర్థి ఉన్నత విద్యార్హతను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికి 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది సమానంగా ఉంటే ఉన్నత విద్యా అర్హతను, ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. అన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది సమాన మార్కులు వస్తే టీఎస్పీఎస్సీ తీసుకునే నిర్ణయం అంతిమంగా ఉంటుందని మార్పులు చేశారు. నూతన ఇసుక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా పాలసీని తీసుకొస్తుంది. అక్రమ రవాణాదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారిక పద్ధతిని మార్చుకునేందుకు 48 గంటల డెడ్ లైన్ అనేది పెట్టారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 2 లోకో షెడ్లు భారతీయ రైల్వేలో మెరుగైన పనితీరుతో తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఎలక్ట్రికల్ లోకోల్లో కాజీపేట లోకో షెడ్ తొలి స్థానం, గుత్తిలోని లోకో షెడ్ 2వ స్థానం పొందాయి. ఈ జోన్లో 94% నెట్వర్క్ విద్యుదీకరణ పూర్తయింది. జోన్లోని 5 లోకో షెడ్లలో మొత్తం 373 ఎలక్ట్రిక్ లోకోలు ఉండగా కాజీపేటలో 113, గుత్తిలో 90 ఉన్నాయి. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే తాజాగా 4,34,000 మంది పెరిగారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయింది. తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
సీఈఓ వికాసరాజు గురువారం ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో 3,30,37,113 మంది ఓటర్లు నమోదయ్యారు. వారిలో 1,64,47,132 మంది పురుషులు, 1,65,87,244 మంది మహిళలున్నారు. పురుషుల కన్నా మహిళలు 1,40,112 మంది అదనంగా నమోదు కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3,152 మాత్రమే అదనంగా ఉన్నారు. గత నవంబర్లో 3,26,02,793 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 3వ తేదీన వరకు 4,34,320 మంది అదనంగా చేరారు. ఈ తుది జాబితాలో 15,378 మంది సర్వీసు ఓటర్లు కాగా, విదేశాల్లో ఉంటూ తెలంగాణ హక్కు కోసం నమోదైన వారు 3,399 మంది ఉన్నారు. 2,737 మంది నూతన ఓటర్లుగా నమోదయ్యారు. 80 సంవత్సరాలు దాటిన వారు 4,54,230 కాగా, దివ్యాంగులు 5,28,405 మంది ఉన్నారు. ఈ ఓటర్ నమోదు అనేది ఏడాది పొడుగునా కొనసాగుతుందని సీఈఓ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారితో ఏప్రిల్, జూలై, అక్టోబర్లో 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా 5,26,867 మంది తొలగించామని, పేరు ఉందా లేదా సరిచూసుకునేందుకు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా ECI.gov.in వెబ్సైట్లో సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. నీరు లేని చేప, ముళ్ళు లేని మాంసాన్ని తయారు చేయాలని విపరీతంగా కోచిలోని కేంద్ర సాగర మత్స్య పరిశోధన సంస్థ సెంటర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది తొలిసారిగా ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో నీట్ మీట్ బయోటెక్ సంస్థతో తాజాగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రంగు, రుచి, పోషకాల విషయంలో ఈ మాంసము నిజమైన చేపలకు ఏమాత్రం తీసిపోదంటూ తమ పరిశోధనలో వెల్లడించారు. చేపల్లో ఆరోగ్యదాయకర ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి, B12, కాల్షియము, ఇనుము, జింకు, పొటాషియం వంటి సూక్ష్మ ధాతువులు పుష్కలంగా లభిస్తాయి కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం జరగనుంది. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ ముగిసి అసెంబ్లీ వాయిదా పడగానే అసెంబ్లీ హాల్ నెంబర్ 1లో మంత్రివర్గం భేటీ కానుంది. బడ్జెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ఆమోదం అనంతరం ఈ బడ్జెట్ను శనివారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇన్సాట్ 3DS ప్రయోగం 17న చేపట్టనున్నారు. ఇస్రో గురువారం వెల్లడించింది. GSLV F-14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్లు తెలిపింది. ప్రయోగం విజయవంతమైతే వాతావరణ పరిశీలన పెరిగి మెరుగైన వాతావరణ సూచనలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని వివరించింది. ఈ ఉపగ్రహం ద్వారా భూమి, సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించడం ద్వారా విపత్తు హెచ్చరికలను కూడా జారీ చేయవచ్చని చెప్పింది. చంద్రయాన్ విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పేరు మారుమోగింది. ఆ స్ఫూర్తితోనే ఆదిత్య ప్రాజెక్టుతో ఏకంగా సూర్యుడినే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 2 విజయాల ఆనందం నుంచి అభిమానులు తేరుకునే లోపే వ్యోమమిత్ర కబురు వచ్చేసింది. ఇస్రో రూపొందించిన ఓ రోబో పేరుది వ్యోమమిత్ర. ఈ ఏడాది అంతరిక్షంలోకి వెళ్ళనుంది. ఆ వాతావరణం ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు ఎలా నడుచుకోవాలి, వ్యోమనౌకను ఎలా నియంత్రించాలి, ఏదైనా ఆపద వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా ఎన్నో అంశాలను ఈ వ్యోమమిత్ర పరీక్షించనుంది. ఇది ఉత్తుత్తి ప్రయోగం కాదు. వచ్చే ఏడాది గగనయాన్ ద్వారా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రయత్నంలో దేశీయంగా వ్యోమనౌక ద్వారా ఎవరు అంతరిక్షంలోకి వెళ్ళలేదు. కానీ రాకేష్ శర్మ, కల్పనా చావ్లా ఇతరేతరుల సహాయంతో వెళ్ళారు. ఈ పరిమితిని గగనయాన్ దాటేనుంది. ఆ ప్రాజెక్టు సృష్టించబోయే అద్భుతానికి ఒక రిహర్సల్ లాగా ఈ వ్యోమమిత్ర సహాయపడనుంది. ఈ రోబో మహిళా రూపంలో ఉండటము విశేషము. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి 4% పరిమితం చేయాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వరుసగా 6వ ద్వైమాసిక సమీక్షలో కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ముగిసిన పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.5%కి ఉంచడానికి మెజారిటీ కమిటీ సభ్యులు 5-1 ఓటు వేశారు. 2024-25లో వృద్ధి రేటు 7% ఉంటుందని RBI అంచనా వేసింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5%గా నమోదు కావచ్చని పేర్కొంది.
ఆటంకాలు లేకుండా కోడింగ్ నేర్పే కార్యక్రమాన్ని భారత్కు విస్తరిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ పథకాన్ని మైక్రోసాఫ్ట్ 9 ఆసియా పసిఫిక్ దేశాల్లో 2021లోనే ప్రారంభించింది. ఈ పథకం కింద ఈ ఏడాది ఆఖరుకు భారత్లో 75,000 మంది మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినూత్నత మరింత విస్తరించడంలో భారత డెవలపర్లు పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. పొరుగు దేశమైన మయన్మార్లో కల్లోల పరిస్థితులు నెలకొడుతున్న తరుణంలో ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఎక్స్ ద్వారా ప్రకటన చేశారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల దృష్ట్యా భారత్ మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఆస్ట్రేలియన్ సెనేటర్గా భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ 38 సంవత్సరాల వ్యక్తి భగవద్గీతపైన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ పార్లమెంట్లో ఇలా భగవద్గీతపైన ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా ఘోష్ నిలిచాడు. అనారోగ్య కారణాల రీత్యా గత నెల పశ్చిమ ఆస్ట్రేలియన్ స్థానానికి పదవి విరమణ చేసిన లేబర్ పార్టీ సెనేటర్ ప్యాట్రిక్ డాడ్సన్ స్థానంలో ఆ పార్టీ వరుణ్ ఘోష్ను మంగళవారం ఎంపిక చేసింది. రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్ సిద్ధమవుతుంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగాన్ని మేనిఫెస్టోను విడుదల చేసింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్టాత్మక గగనయాన్ ప్రాజెక్ట్ అనేది సంబంధించినవి 7 ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలు 7 ఉన్నట్లు తెలిపింది. వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ వంటి సంబంధ సేవల కోసం రూపొందించిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు GSLV F-14 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టనుంది. మార్చిలో SSLV స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3 మూడో ఫేజ్లోను మూడో పేలోడ్ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 4 PSLV, 2 SSLV, 1 LVM-3 మిషన్ను చేపట్టాలని భావిస్తున్నట్టు మేనిఫెస్టోలో వివరించారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మంత్రమని, దానిలో విభజనకు ఆస్కారమే లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆధ్యాత్మిక గురువు గౌడియా మిషన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద 150వ జయంతిని పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును చెన్నైలోని సమీకృత రైలు పెట్టెల కర్మాగారం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ A, B, C పోస్టుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ వర్తించడం లేదని, దాన్ని ఆ విధానం దార్శనికతనే ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్లో హిందుత్వ ఇరాన్ ప్రయోగశాలగా మారిందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. నీటి బిల్లుకు ప్రతిపాదించిన సవరణలు అమానుషంగా ఉన్నాయంటూ వాటి స్థాయి సంఘం పరిశీలనకు పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. జపాన్లో సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా దయిచి అణు కర్మాగారం నుంచి రేడియోధార్మిక జలం లీక్ కావడం వల్ల తాజాగా కలకలం సృష్టించింది. కలుషిత నీటి నుంచి సీసీఎం తొలగించేందుకు ఉపయోగించే సర్రీ శుద్ధి యంత్రంలో బుధవారం ఉదయం ఈ లీకేజీని గుర్తించారు. సుమారు 6 టన్నుల రేడియోధార్మిక జలం దాని నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. భూమిపైన సముద్రాలను పరిశీలించడానికి ఫేస్ అనే ఉపగ్రహాన్ని నాసాని గురువారం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ సాయంతో ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవెరల్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ మిషన్ను నిర్వహించింది. 3 ఏళ్ల పాటు సేవలందించే ఫేస్ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భూమిని అత్యంత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. 676 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సముద్ర జలాలు, భూ వాతావరణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో సేకరిస్తుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారం గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో
బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు. వరంగల్లో తొలి మత్తు బాధితుల చికిత్సా కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించారు. అంతకుముందు దేశవ్యాప్తంగా 41 కేంద్రాలను కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పైన అభిశంసను ప్రతిపక్ష సభ్యులకు సులభతరంగా చేస్తూ విధాయక ఆదేశాలు ఇటీవల పార్లమెంటు సవరణ చేయడాన్ని మాల్దీవుల సుప్రీంకోర్టు గురువారం తాత్కాలికంగా పక్కన పెట్టింది. అధ్యక్ష, ఉపాధ్యక్షుల అభిశంసనకు పార్లమెంటు సభ్యుల్లో 2/3 2/3 మెజార్టీ అవసరమని రాజ్యాంగం నిర్దేశించిందట్టు తెలిపారు. ఐస్లాండ్లోని నార్త్ గ్రిండావిక్లో గురువారం బద్దలైన అగ్నిపర్వతం నుంచి భారీగా వెలువడుతున్న లావా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించాలని సారథి అనే పోర్టల్ను కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా గురువారం ప్రారంభించారు. పంటల బీమా పథకానికి సంబంధించిన రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కిసాన్ రక్షక్ పోర్టల్ను 14447 నంబరుకు హెల్ప్ లైన్లోనూ ప్రారంభించారు. ఫసల్ బీమా, సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి రైతులకు సమాచారం అందించే ఏర్పాటు చేశారు. ఎవరెస్టు అధిరోహకులకు నేపాల్ ప్రభుత్వము ఒక నిబంధనను చేపట్టింది. దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునింది. ఎవరెస్టును అధిరోహించే పర్వతారోహకులంతా తమ మల విసర్జితాలను బేస్ క్యాంప్ వద్దకు తీసుకురావాలంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. తద్వారా ఆ వ్యర్థాలను తగు రీతిలో నిర్మూలిస్తామని పాషంగ్ లాము పురపాలక సంస్థ పేర్కొంది. రష్యాతో యుద్ధం ఉధృతంగా కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో సైన్యంలో కీలక మార్పు చోటు చేసుకుంది. సైన్యానికి కొత్త కమాండర్ ఇన్ చీఫ్గా జనరల్ ఒలెక్సాందర్ సియార్స్కైని 58 సంవత్సరాల వ్యక్తిని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ గురువారం నియమించారు. రష్యా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు బోరిస్ నదెజ్జిన్ అనే నేత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో అభ్యర్థిత్వాన్ని పోటీ పడనున్న నిక్కీ హేలీ భారత్పై బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భాగస్వామిగా ఉండాలని భారత్ భావిస్తుందని తెలిపారు. అయితే అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించడం పైన మాత్రం ఆ దేశానికి నమ్మకం లేదన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తుందని, అందుకే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తుందంటూ ఫాక్స్ బిజినెస్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేలీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము లబ్ధిదారుల ఎంపికల బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు పిఎస్లకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల తెలంగాణ సాధన లక్ష్యంగా త్వరలో మరో 2 గ్యారంటీల హామీల అమలును తీసుకురానున్నారు. ప్రతి రూపాయి ప్రజావసరాలకే ఖర్చు చేయాలని, కృత్రిమ మేధ రాజధానిగా తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని, 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వివరాలను వెల్లడించారు. 6 గ్యారంటీలు అమలుకు ఆమోదముద్ర వేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండే విధంగా మార్పులు చేర్పులు చేశారు. రైతులకు అండగా ఉండడానికి నాణ్యమైన విత్తనాలు, అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు వంటివి వాటి ద్వారా రైతులకు సాధికారత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 100 ఎకరాల్లో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఐటీ, ఫార్మా రంగాలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటక అవకాశాలు పుష్కలంగా అయ్యే విధంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపైన రాణించేలా మౌలిక సదుపాయాలను పెంచాలని చూస్తున్నారు. కాళోజీతో ఆరంభము చేశారు.
సుబ్రహ్మణ్యం భారతితోని ముగింపు చేశారు. కాళోజీ నారాయణరావు రచించిన అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన అచ్చి వచ్చే రోజులంతమైనాయితో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి మాటలైన విత్త నిర్వహణకు వివేక కాంతి పుంజం అవసరం అనే మాటతోని ఈ సభను ముగించారు. గిన్నీస్ రికార్డుల లక్ష్యంగా ఏకంగా 8 ఏళ్లు కష్టపడి 7,06,900 అగ్గిపుల్లల ఉపయోగించి 23.6 అడుగుల ఐఫిల్ టవర్ను మోడల్ను తయారు చేశాడు పశ్చిమ ఫ్రాన్స్కు చెందిన రిచర్డ్ ఫ్లాడ్. గిన్నీస్ బుక్ వాళ్లకు కబురెట్టాడు. అంతలో ఈ మోడల్ను ఎగ్జిబిషన్కు పెట్టారు. చూసిన వాళ్ళంతా సూపర్ అన్నారు, రికార్డు పక్కా అన్నారు. ఇంతలో గిన్నీస్ వాళ్ళు వచ్చారు. అగ్గి పుల్లల ఐఫిల్ను చూశారు. అగ్గి లేదన్నారు. పూచిక పుల్లలా తీసిపారేశారు. గిన్నీస్ రికార్డు ఇవ్వమనేశారు. దీనికి కారణము గిన్నీస్ రూల్స్ ప్రకారం రికార్డు కోసం వాడే అగ్గిపుల్లలు తప్పనిసరిగా మార్కెట్లో దొరికేలా ఉండాలట. ఇక్కడ రిచర్డ్ ఏం చేశాడంటే ఐఫిల్ టవర్ రూపొందించే ముందు ప్రతి అగ్గిపుల్ల వెనక ఉండే సల్ఫర్ మిశ్రమాన్ని తీయడమే తమకు పెద్ద పని అని ఆలోచించారు. అగ్గిపెట్టెల కంపెనీతో మాట్లాడుకొని అవి లేని పుల్లలను సరఫరా చేయమన్నాడు. వాటిని వాడాడు. గిన్నీస్ వాళ్ళు కూడా రూల్స్ పుస్తకము వాడారు. ప్యారిస్ ఒలింపిక్స్ పథకాలు మిగతా పథకాల కంటే అతి భిన్నమైనవి, అమూల్యమైనవి. ఎందుకంటే ఈ పథకాల్లో బంగారం, వెండి, ఇత్తడి, లోహాలే కాదు అంతకు మించిన అపురూపమైనదని ఇందులో ఇమిడి ఉందంటూ ఫ్రాన్స్కే తలమానికమైన ఈఫిల్ టవర్ ప్రతి పథకంలోనూ ఇది దాగి ఉంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీలో పథక విజేతలకు బహుకరించే పథకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పథకం బరువు 18 గ్రాములైతే ప్రతి పథకంలో ఈఫిల్ టవర్ లోహంతో నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్ను కల్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్కి పోటెత్తుతారు. కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిసిందే. 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా సగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్టు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు గురువారం వెల్లడించింది. చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్ని పండుకుంటాం. కానీ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమయ నిద్రలో జారుకుంది. ఈ ఫోటోను బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ నీమా సరిఖాని తీశారు. పీపుల్స్ చాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్లో పాల్గొన్న వేల మందికి తెగ నచ్చేసింది ఇది. దీంతో నీమాను పీపుల్స్ చాయిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకి చెందిన స్వాల్ బాల్డ్ ద్వీప సమూహంలో ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపాన ఐస్బర్గుల వద్ద ఈ ఫోటోను తీశారు. కేంద్రం పెత్తందారి పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలము కేస్లాపూర్లో నేటి నుంచి నాగోబా జాతర జరుగుతుంది. మెస్రం వంశీయుల ఆరాధ్య దైవానికి ఈ మహాపూజకు వేలైంది. ఈ పండుగ ఏర్పాట్లను పూర్తి చేసిన ప్రభుత్వం 12న గిరిజన దర్బారుకి వెళ్లనుంది. నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్లో నిర్వహించే గిరిజన దర్బార్కు ప్రాముఖ్యం ఉంది. 1940లో గిరిజన పోరాట యోధుడు కొమరం భీం వీరమరణం తర్వాత అప్పటి నిజాం సర్కార్ గిరిజనులో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయంపైన పరిశోధన కోసం లండన్కు చెందిన ఆంథ్రోపాలజిస్ట్ హేమండ్ డార్పును నియమించింది. ఆయన గిరిజనులకు సంబంధించిన విద్య, ఇతర సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. గిరిజనులు ఎక్కువగా కేస్లాపూర్లో కలుస్తారని, ఈ నేపథ్యంలో అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని 1942లో సూచించారు. ఇక్కడ గిరిజనులు చెప్పుకునే సమస్యలు అధికారులకు, నైజాం సర్కార్కు చేరేవి. దీంతో గిరిజన దర్బార్కు ప్రాముఖ్యం అనేది ఏర్పడింది. తద్వారా ప్రభుత్వాలు కూడా అధికారికంగా ఈ దర్బారును నిర్వహిస్తున్నాయి. దీంట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈసారి దర్బారును ఈ నెల 12న నిర్వహించనున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులు కూడా అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది ఈ గిరిజన దర్బార్కు.
రాష్ట్ర ప్రభుత్వము 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 11న విరామం ఇచ్చి 12న అసెంబ్లీ ఉభయ సభల బడ్జెట్లో చర్చించనున్నారు. 13వ బడ్జెట్ను ఆమోదించి ఇరు సభలను వాయిదా వేయనున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న దక్షిణాసియా అండర్-19 మహిళల ఫుట్బాల్ టోర్నమెంటు ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లను సంయుక్తంగా విజేతలు ప్రకటించారు. నిర్ణీత సమయం ముగిసే నాటికి రెండు జట్లలో 1-1తో సమానంగా ముగిశాయి. అనంతరం విజేతను నిర్ణయించడానికి షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో రెండు జట్ల నుంచి గోల్ కీపర్లతో సహా 11 మంది చొప్పున గోల్స్ చేయడంతో 11-11తో సమానమైంది. ఈ దశలో ఫలితం తేలే వరకు షూటౌట్ను కొనసాగించాల్సి ఉండగా టోర్నీ కమిషనర్ అనూహ్యంగా రెండు జట్ల కెప్టెన్లను పిలిచి రిఫరీ సమక్షంలో టాస్ ద్వారా విజేతను నిర్ణయించారు. టాస్ నెగ్గడంతో టీమిండియాకు సంబరాలు చేసుకోగా బంగ్లాదేశ్ బృందం మాత్రం ఈ ఫలితాన్ని నిరసిస్తూ మైదానంలోనే ఉండిపోయింది. గంటన్నర దాటిన వివాదం సద్దుమణగపోవడంతో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకుని చివరకు రెండు జట్లకు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ప్రముఖ భారత హాకీ ఆటగాడు వరుణ్ కుమార్ FIH ప్రో లీగ్ నుంచి వైదొలిగాడు. పోక్సో చట్టం కింద ఇతనిపైన అత్యాచార కేసు అనేది నమోదైంది. దీంతో ఇతన్ని ఆట నుంచి వైదొలిగించారు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత ప్రత్యర్థి ఆసీస్గా ఉంది. గతేడాది సీనియర్ వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు అండర్-19 ప్రపంచ కప్ను భారత్కు అదే ప్రత్యర్థి ఎదురు కాబోతుంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఆసీస్ 1 వికెట్ తేడాతో పాకిస్తాన్ పైన విజయం సాధించింది. ఇక భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అండర్-19 ఫైనల్ మ్యాచ్ అమితుమి తేల్చుకోనున్న రెండు జట్లు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిఖత్ జరిగిన స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 50 kgsల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5-0తో వాసిలా ఫ్రాన్స్ను ఓడించింది. ఈ బౌట్లో నిఖత్కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి రౌండ్లో 3-2తో గెలిచిన నిఖత్ రెండో రౌండ్లను అదే తేడాతో పైచేయి సాధించింది. కానీ మూడో రౌండ్లో నిఖత్ పంచులకు ఫ్రాన్స్ అమ్మాయి బదులు ఇవ్వలేకపోయింది. దీంతో ఓవరాల్గా రెఫరీలందరూ నిఖత్కే ఓటేయడంతో ఘన విజయం ఆమె సొంతమైంది. శనివారం సెమీస్లో స్థానిక అమ్మాయిన చకానోవా బల్గేరియాతో భారత్ స్టార్ తలపడనుంది. ఇవి ఫిబ్రవరి 9, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.